హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి అడోబ్ ప్రీమియర్లో కలర్ కరెక్షన్లో సాచురేషన్ ఎలా అప్లై చేయాలి, అది ఎలా యూజ్ అవుతుంది, దానివల్ల ఉపయోగాలు ఏంటి. సో ఇలా మనం చాలా డౌట్స్ ఉండే ఉంటాయి కదా. సో ఈరోజు వాటి గురించి మనం క్లియర్ చేసుకుందాం. సో ఎలా అప్లై చేయాలి అనేది కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, ముందుగా మనం ప్రీమియర్ ఓపెన్ చేసుకుందాం. ఓకే, సో నేను ర్యాండమ్గా కొన్ని క్లిప్స్ అనేది తీసుకున్నాను. విండోస్లోకి వెళ్ళి లిమిటెడ్స్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఓకే, ఇక్కడ కర్వ్స్ అని ఉంది కదా. కర్వ్స్లో మనకి ఆర్జీబీ కవర్స్ కాకుండా సాచురేషన్ కర్వ్స్ అనే ఆప్షన్ సెకండరీ ఉంటుంది. సో ఇందులో యూ వర్సెస్ సాచురేషన్, యూ వర్సెస్ యూ అండ్ హ్యూ వచ్చేసి లోమా, నెక్స్ట్ అలాగే లోమా వర్సెస్ సాచురేషన్ అంటే కొన్ని ఉన్నాయి. సాచురేషన్ ఇలా కొన్ని ఉన్నాయి కదా. సో ఇవి ఎలా ఉపయోగపడతాయి అనేది మనం ఈరోజు చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఫుటేజ్ ఉంది కదా. సో ఈ ఫుటేజ్లో మనకి ఇక్కడ ఈ కలర్ ఉంది, మనకి బ్లూ కలర్ ఉంది, లేదా వైట్ కలర్ ఉంది, లేదా గ్రీనరీ ఉంది. ఇందులో మనం ఏ కలర్ అయినా ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే, లేదా దాని లైట్నెస్ పెంచాలన్నా డిక్రీజ్ చేయాలన్నా ఒకవేళ తగ్గించాలన్నా, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, యూ వర్సెస్ సాచురేషన్ దగ్గర మనకి కలర్ పిక్ ఉంది కదా, ఆ టోన్ పెంచే విధంగా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి పర్టికులర్గా ఏ కలర్ అయితే మనం ఇంకొంచెం డిఫరెంట్గా అప్గ్రేడ్ చేయాలన్నా లేదా దాన్ని డల్ చేయాలని అనుకుంటామో, సో అప్పుడు మనకి ఈ యూ సాచురేషన్లో మనకి ఉపయోగం ఉంటుంది. సో ఇక్కడ కలర్ పిక్కర్ ఉంది కదా, కలర్ పిక్కర్ తీసుకొని జస్ట్ క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆటోమేటిక్గా అది పాయింట్ అవుట్ చేసుకుంది. ఓకే, సో ఇప్పుడు మనం దాన్ని కలర్ పెంచాలన్నా చూసారు కదా, కలర్ పెరుగుతుంది, లేదా తగ్గించాలన్నా సో మన ఇష్టం అనమాట. సో ఒకవేళ కలర్ ఇలా హెవీగా ఉందనుకో, దాన్ని కొంచెం డల్ చేయాలనుకుంటే సో ఇలా మనం డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఏదైతే కలర్ పిక్ చేస్తామో దాన్ని అది ఆ కలర్ తగ్గట్టుగా అది అడ్జస్ట్మెంట్ చేసుకొని మనకి చూపిస్తుంది. దానికి మనం ఇంకా ఇంకేమైనా ఉంటే దాన్ని అడ్జస్ట్మెంట్లు మనం చేసుకోవాలి. ఓకే, చూసారు కదా ఇలా. సో ఓకే, నాకు ఈ టైప్ ఉంటే సరిపోద్ది. సో అండ్ అలాగే హ్యూ వర్సెస్ వ్యూ. ఓకే, ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే మొత్తం కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు సేమ్ మళ్ళీ పిక్ తీసుకున్నాను. సో చూడండి, మెజెంటా కలర్స్. సో మనకి ఇంకొంచెం స్కై కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే వ్యూలో మొత్తం కలర్నే డిఫరెంట్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట. మనకి ఏ టైప్ అక్కడ మనకి జస్ట్ కలర్నే ఐడెంటిఫై చేసింది. ఇక్కడ ఏంటంటే ఇంకో కలర్లోకి చేంజ్ అయిపోద్ది అనమాట. సో ఒకవేళ మొత్తం కలర్ మార్చుకోవాలనుకుంటే ఇలా మార్చుకోవచ్చు. ఓకే, చేంజ్ చేసుకోవచ్చు ఇలా. బట్ మనకి ఏంటంటే అది స్కై కాబట్టి మనకి స్కై రూపంలో ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ బెటర్, ఇది బాగుంది కదా. సో అలా ఇలా మనం అడ్జస్ట్మెంట్లు చేసుకోవచ్చు అనమాట. సో గ్రీనరీ కావాలనుకో గ్రీనరీ. ఓకే, సో ఎక్కడ మీరు పిక్ చేస్తారో ఆ కలర్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో దాన్ని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వైట్ అనేది డిఫాల్ట్ అది రాదు, మనకు కష్టం అది. సో గ్రీనరీ మళ్ళీ. ఓకే, ఇలా మనం అడ్జస్ట్మెంట్లు చేసుకోవచ్చు. ఓకే, వర్సెస్ లూమా మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు లైటింగ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నాకు ఇక్కడ లైటింగ్ డల్గా ఉందనుకుందాం. సో ఇప్పుడు ఓపెన్ చేసాం కదా, ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత సో లైటింగ్ అనేది ఇలా పెంచుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా తగ్గించుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనం బ్రైట్నెస్ అనేది తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు ఈ యూ వర్సెస్ లోమా దాంట్లో. ఓకే, మనం ఏదైతే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని బట్టి మనం బ్రైట్నెస్ అనేది తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇక్కడ యూ వర్సెస్ యూలో వచ్చేసి కలర్ చేంజ్ అవుతుంది. సో యూ వర్సెస్ సాచురేషన్లో మనకి ఏ కలర్ కావాలంటే దానికి ఎంతలో కావాలి, ఎంత పర్ఫెక్ట్ కావాలనేది అందులో మనం సెట్ చేసుకుంటాం. ఇందులో డిఫరెంట్ కలర్ అనేది మారిపోద్ది. ఓకే, ఇలా. ఓకే, మీకు ఇంకో ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఇది ఉంది. సో ఇక్కడ బ్రైట్నెస్ పెంచాలి, అప్పుడు ఏం చేస్తాను, ఓకే సెలెక్ట్ చేసుకుని కదా టోన్ సెలెక్షను. సో చూడండి ఎలా బ్రైట్నెస్ అనేది వస్తుంది.
ఇలా మనం బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే. అండ్ అలాగే ఇంకో క్లిప్ చెక్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం కలర్ మార్చాలి. ఈ వెహికల్ ఏదైతే ఉంది కార్ వెహికల్ అనేది మనం కార్ని కలర్ మార్చాలి. అప్పుడు ఏం చేయాలి? యూ వర్సెస్ వ్యూ తీసుకొని జస్ట్ కలర్ పిక్ చేసుకున్నాను. జస్ట్ చూసారు కదా, కలర్ అనేది చేంజ్ అవుతుంది. జస్ట్ ఓకే. ఇలా మనం కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఒరిజినల్కి ఏ కలర్ ఉంది? రెడ్ ఉంది. సో దీన్ని మనం పింక్గా మార్చుకుందాం, లేదా గ్రీన్గా పెట్టుకున్నాం. ఓకే. సో పింక్ రెడ్ కొంచెం పర్ఫెక్ట్ అనమాట. ఓకే. మెజెంటా. ఓకే. సో ఓకే, పింక్లో పెడుతున్నా. ఓకే, ఇలా మనం మార్చుకోవచ్చు. ఓకే. సో లూమా వర్సెస్ సాచురేషన్. సో ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే, సో యూ అండ్ లూమా నేను ఆల్రెడీ చెప్పేసాను కదండి. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే. సో అలాగే ఈ క్లిప్ నేను తీసుకున్నాను. సో లూమా వర్సెస్ సాచురేషన్. సో ఇది చూడండి, ఇది కంప్లీట్గా అయితే ఫుల్ నైట్నెస్ లేదా డార్క్ మొత్తం గ్రే కింద మారిపోతుంది. ఓకే. సో ఇది ఎలా యూజ్ చేయాలి అంటే, మనం మనం ఏదైనా లైక్ ఎటువంటివి అంటే, ఇప్పుడు హర్రర్ మూవీస్ తీస్తుంటాం కదా, డార్క్నెస్ మూవీస్, డార్క్ టైప్ వీడియోస్ కవర్ చేసేటప్పుడు ఏంటంటే ఇలా ఒక్క నిమిషం. ఓకే. ఇప్పుడు డార్క్నెస్ వీడియో తీయాలి అనుకున్నప్పుడు ఏంటంటే, మనం కొన్ని ర్యాండమ్గా కొన్ని కలర్స్ అనేది మెన్షన్ చేసి తీస్తుంటాం కదా. సో అప్పుడు మనకి లూమావర్స్ సాచురేషన్ ఎలా యూజ్ అవుతుంది అనేది నేను చూపిస్తా. ఇప్పుడు జస్ట్ క్లిక్. చూసారు కదా, మనకి బ్యాక్గ్రౌండ్ అనేది డార్క్ అయిపోయింది. సో మనకి ఓన్లీ ఫేస్ మాత్రమే గ్లో అవుతుంది. ఓకే. లేదనుకుంటే కొంచెం తగ్గించుకుంటే సరిపోద్ది. సో ఏదైతే డార్క్నెస్ మూవీస్ తీస్తుంటారో మనకి, లైక్ మనకి తెలుగు సినిమాలో ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాలో ప్రశాంత్ నీల్ మూవీ చూస్తుంటారు కదండి, కేజీఎఫ్ ఆ టైపు బ్యాక్గ్రౌండ్ అంతా డార్క్నెస్ ఉండి ఫేస్ మాత్రమే గ్లో అవుతుంటుంది. సో సో ఆ కైండ్ ఆఫ్ మూవీస్ తీసేటప్పుడు ఏంటంటే, లేదంటే హారర్ మూవీస్ తీసేటప్పుడు ఏంటంటే మనకి లూమా వర్సెస్ సాచురేషన్ అనేది యూజ్ అవుతుంది. సో దాన్ని యూజ్ చేసుకొని మనం ఇలాగా మనకి పర్టికులర్ కలర్ని గ్లోగా చేసి మిగతా బ్యాక్గ్రౌండ్ని మనము డార్క్గా చేసుకోవచ్చు. ఓకే. సో అండ్ అలాగే సాచురేషన్ వర్సెస్ సాచురేషన్, ఇది ఎలా అంటే ఫైనల్ ఇది లాస్ట్ వన్. చూసారు కదా. సో ఇలా మనం ఒక ఆబ్జెక్ట్ని మనము ఒక కలర్లో హైలైట్ చేయొచ్చు, మిగతా అంతా మనకి గ్రే కలర్ కింద మార్చుకోవచ్చు, మిగతా అంతా మనకి బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. సో ఓన్లీ వన్ ఒక పర్టికులర్ ఒక ఫుటేజ్ లేదా ఒక పర్సన్ లేదా ఒక ఆబ్జెక్ట్ ఉందంటే దాన్ని మనం హైలైట్ చేసుకోవచ్చు. అట్ ఏ టైం మనం దాన్ని మొత్తం బ్యాక్గ్రౌండ్ హైలైట్ చేసి దీన్ని డల్ చేయాలనుకున్నప్పుడు సో డిఫరెంట్, సో సేమ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఇవి మనం పెట్టుకుంటాం. ఓకే. సో కాంటెస్ట్ ఎంత హైలో ఉంది. సో అలా మనకి ఇలా యూజ్ సాచురేషన్ అనేవి మనకి ఆప్షన్స్ ఇలా ఉపయోగపడతాయండి. ఓకే. సో మనం డిఫరెంట్గా మనం అనేది ఇక్కడ కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు. సో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇది మస్ట్ అనమాట. ప్రతి ఒక్కరూ దీని మీద ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా వస్తుంది.